ఎక్కడైనా కనిపించినప్పుడు డబ్బులు ఇవ్వలేదు కదండీ, డబ్బులని అడిగితే, "ఇచ్చేసాను కదమ్మా! అవే మళ్ళీ అడుగుతున్నారంటే నేను ఆ రోజే ఇచ్చేసాను కదా! తీసుకెళ్ళేటప్పుడే" అని అంటారు. ఇంకా మనం గట్టిగా మాట్లాడితే మన పరువే పోతుంది అన్నట్టుగా ఆ విధంగా కూడా మాట్లాడతారు. ఒక్కొక్కరైతే "నేను ఆ రోజే ఇచ్చేసాను కదమ్మా! ఇచ్చే తీసుకెళ్ళాను. నీకెందుకు గుర్తుండదు? మర్చిపోయి ఉంటావు" అని అంటారు. ఎక్కడలేని రోగాలన్నీ మనకి అంటగట్టేస్తారు. వాళ్ళు చెప్పేంత వరకు తెలియదు నాకు మతిమరుపు ఉందని. ఆ! నేను ఆల్రెడీ నోట్ చేసుకుంటాను కదండీ! నేను నోట్ చేసుకున్నది నేను ఆల్రెడీ మీరు మనీ ఇచ్చి ఉంటే నేను ఆల్రెడీ మీ ముందే కొట్టేస్తాను. ఇంత అయింది, ఇంత అని కొట్టేసే ఉంటాను గదా! నా నోట్‌బుక్‌లో నోట్ అయిందంటే నువ్వు కొట్టేసుకోలేదేమో అని మళ్ళీ రివర్స్ అంటారు వాళ్ళు. ఇలాంటివన్నీ గూడా చాలామంది ఒక 4, 5 మెంబర్స్ వరకు గూడా నాకు తగిలారనమాట. ఇటువంటి వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ మైండ్ సెట్ తోటొస్తారు మన దగ్గరికి. స్టిచ్చింగ్ చేపించుకుంటారు. వచ్చినప్పుడేమో అన్నీ అసలు ఒక లైనింగ్ తీసుకొని రారు, ఒక ఫాల్ తీసుకొని రారు. టయానికి కావాలి అని అడుగుతారు. సరే అప్పటికైనా స్టిచ్చింగ్ చేసి ఇచ్చామని అంటే ఒకటికి 4 సార్లు తిరుగుతారు. వాళ్ళకి అవసరం కాబట్టి. నేను ఇన్ని సార్లు వచ్చాను గదా! నేను ఇన్ని సార్లు వచ్చాను కాబట్టి ఏదో ఒక టైంలో నేను మనీ ఇచ్చే ఉంటాను అనేసి వాళ్ళ మైండ్‌లో గట్టిగా అనుకోనొస్తారు. ఏమంటారులే అమ్మాయి గట్టిగా మాట్లాడితే మెదలుకొని ఉంటది. ఏం చేస్తామండి బజార్‌లో ఉండి గట్టిగా మాట్లాడతారు. నేను ఇచ్చుంటాను. మీరే మర్చిపోయి ఉంటారని. ఆ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటదంటే నలుగురు చూస్తే నా పరువే పోతుందేమోనని నేనే మెదలుకొని ఉంటాను. పోతే పోయిందిలే అనేసి. అలా ఆల్మోస్ట్ నాకు సంక్రాంతి అప్పుడు ఆ ఫెస్టివల్‌కి ఒక 1000 వరకు కూడా లాస్ అయ్యాను. తర్వాత ఒక 500, 200 ఇంకా చేంజ్ 50, 40, 30, 100 ఇంకేం అడుగుతాము వాటినైతే ఇంక అసలు అడగను కూడా అడగలేము. వాళ్ళు అనుకోనొస్తారనమాట చేతిలో పెట్టుకొని. చిల్లర లేదమ్మా అని అంటారు. సర్లే నెక్స్ట్ టైమ్ ఇద్దురులేండి అని అంటే ఇంక నెక్స్ట్ టైమ్ మళ్ళీ మన దగ్గరికి రారు. అసలు ఇలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తదో ఏంటో ఇలా చేయాలని నాకైతే అస్సలు అర్థం కాదు. అంతసేపు కష్టపడి నా హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఇంట్లో అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ నేను స్టిచ్చింగ్ చేసుకుంటుంటే నాకేమన్నా ఇంకొక దాని మీద వస్తదా? నేను ఒక ప్రాపర్ థింగ్ పెట్టుకొని నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఎవరి దగ్గర మాట పడకూడదు. అలా అని నేనేమన్నా స్టిచ్చింగ్ చేసిన దాంట్లో పొరపాటు ఏమన్నా ఉందంటే అట్లాంటివి ఏమి ఉండవు మళ్ళీ. అవన్నీ బాగా సెట్ అవుతాయి. నేను స్టిచ్చింగ్ చేసినవన్నీ కూడా బాగా తీసుకెళ్ళి యూజ్ చేసుకుంటారు, వేసుకుంటారు. ఒకరైతే ఫెస్టివల్స్‌కి వాళ్ళు తెచ్చారనమాట. ఒక 10 బ్లౌజెస్, 15 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. నాకు ఇచ్చేసారు. స్టిచ్చింగ్ చేయమన్నారు. ఆహ్, వచ్చారు. సరే నేను కొన్ని స్టిచ్చింగ్ చేశాను. వాళ్ళు అనుకున్న కొన్ని స్టిచ్చింగ్ చేశాను. అవి తీసుకెళ్లారు. 1, 2 పెండింగ్ ఉంటే నేను ఈవినింగ్ కల్లా నేను ఇచ్చేస్తాను రండి అని చెప్పాను. వచ్చింది తీసుకెళ్ళింది వర్క్ చేయించుకుంది. తర్వాత ఒక 1 వీక్ తర్వాత వచ్చింది మనీ తీసుకొని. ఎంతుందమ్మా ఇంక బాకీ అనంటే 1150, 1500 వరకు ఉన్నాయి లైనింగ్స్‌తో కలిపి అని చెప్పాను. అనంటే తర్వాత తనేమంది, "ఏంటమ్మా ఇంత చెప్తున్నావు? నేను మొన్న ఇచ్చేసాను కదా! ఒక 1000 మిగతాదే ఇవ్వాలి. ఇంకొక 500, 400 అని చెప్పావు కదా! నువ్వు ఆ రోజంటే." "అసలు ఎక్కడమ్మా నువ్వు అసలు మనీ ఇవ్వలేదు. మనీ ఇస్తే నేను రాసుకుంటాను కదా!" అనంటే, "లేదు నేను మొన్న వచ్చినప్పుడు ఇచ్చే తీసుకెళ్ళాను" అని అంత గట్టిగా అరిచి పైకి చెప్తుంది. "ఎందుకు గుర్తుండదు మీకు? నేను ఇచ్చాను కదా! రూ. 1000 ఇచ్చాను. ఇచ్చే తీసుకెళ్ళాను" అని అంటుంది. "నువ్వు ఎందుకు రాసుకోలేదు? నువ్వు రాసుకోలేదు. నువ్వు మర్చిపోయావు." అది ఇది అని ఇంక లేస్తుంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను చెప్పేది మాత్రం ఒక్క మాట కూడా వినిపించుకోదు. బయటికి